మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ. మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా పిల్లలు చెప్పండి. 5 1 జా 5, 5 1 జా 5, 5 2 జా 10, 5 2 జా 10, 5 3 జా 15, 5 3 జా 15, 5 4 జా 20, 5 4 జా 20. ఒరే ఏంట్రా ఈ టీచర్ చదివించిన టేబులే మళ్ళీ మళ్ళీ చదివించి బుర్ర తినేస్తుంది. రే, టేబుల్స్ రాకపోతే స్కూల్లో బెల్ల కొట్టడానికి కూడా పనికిరారు అని మా డాడీ చెప్పారా. ఇంతకీ మీ డాడీకి వచ్చా టేబుల్స్? మా డాడీకి ఎందుకు రావు? ఎన్ని టేబుల్స్ వచ్చరా? మా డాడీకి చాలా టేబుల్స్ వచ్చు. 1 lakh టేబుల్స్ వచ్చు. 1 lakh టేబుల్సా? అన్ని టేబుల్స్ ఉన్న టేబుల్స్ బుక్ ఎక్కడ దొరికిందిరా మీ డాడీకి? మా డాడీ టేబుల్స్ బాగా చదువుకొని డబ్బులు బాగా సంపాదించారు కదరా. ఎన్ని లాక్స్ ఉన్న టేబుల్స్ బుక్ అయినా కొనేయగలరు. అందుకే నన్ను కూడా టేబుల్స్ ని బాగా నేర్చుకోమన్నారు. అయినా నన్ను డిస్టర్బ్ చేయకరా, టీచర్ చెప్పింది చదువు. 5 10 జా 50, 5 10 జా 50. బోర్ కొట్టేస్తుంది. ఈ బెల్ ఎప్పుడు మోగుతుందో ఏంటో. గేమ్స్ పీరియడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఒరే మహేష్, ఆ కిటికీ నుంచి బయట టైం ఎంత అయిందో చూడరా. అబ్బా ఎందుకురా అలా తూనీగిలాగా నా చెవు దగ్గరికి వచ్చి నా బుర్ర తింటావు? ఒరే చూడరా, నేనేదో మీ డాడీ టేబుల్స్ బుక్ అడిగినట్టు అంత విసుక్కుంటున్నావు. టైం చూసి ఎంత అయిందో చెప్పు, లేదా ఆ కిటికీ పక్కన ప్లేస్ నాకు ఇచ్చేయ్. ఆగు, చూసి చెప్తా. 4 అయ్యిందిరా. ఒరే బాదం పప్పు, టైం 4 అయితే మనం ఇంటి దగ్గర ఉంటాం రా. నిజమే కదా. ముందు నువ్వు టైం చూడడం నేర్చుకో. ఇట్రా. 6. టైం 6 అయ్యింది. ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? 4 తర్వాత 6 వస్తుందని కూడా తెలీదు. వీడు టైం చూడడం నేర్చుకోమని నాకు చెప్తున్నాడు. 4 తర్వాత 6 వస్తుందా? కాదు, 4 తర్వాత 5 వస్తుంది. మహాప్రభు, నీతో వాదించి నేను టైం వేస్ట్ చేసుకోను, టేబుల్స్ నేర్చుకుంటా. మధు, మహేష్, ఇక్కడ టేబుల్స్ చెప్తుంటే మీరు అక్కడ మాట్లాడుకుంటున్నారేంటి? బయటకు వెళ్లి నీల్ డౌన్ వేయండి. టీచర్, అది చెప్పాను కదా, బయటకు వెళ్లి నీల్ డౌన్ వేయండి. ఇప్పుడు నీ కడుపు చల్లారిందా? పద బయటికి వెళ్ళి టైం చూసుకుంటూ గడుపుదాం. అమ్మయ్యా, క్లాస్ లోపల కన్నా బయటే ప్రశాంతంగా ఉంది. నీ వల్ల నేను కూడా మోకాలు వేయాల్సి వస్తుంది. మహేష్, ఈ మోకాలు వేయడం నీకు నాకు కొత్త ఏమిట్రా? లోపల టీచర్ చెప్పే టేబుల్స్ కన్నా ఆ కోకిలి పాడే పాట చూడరా, ఎంత హాయిగా ఉందో. టీచర్ చెప్పే పాఠాల కన్నా ఈ నేచర్ చెప్పే పాఠాలే ఎంతో బాగుంటాయి. టీచర్ చెప్పే పాఠాలు మీకు నచ్చవా? మీరు ఇక్కడ కాదు, గ్రౌండ్ లో వెళ్లి మోకాలు వేయండి. ఒరే, చూసి చూసి ప్రతి పరిస్థితిని చెడగొడతావు కదరా. చక్కగా నీడలో మోకాలు వేసేవాళ్ళం, ఇప్పుడు ఎండలో మోకాలు వేయాల్సి వస్తుంది. ఒరే మహేష్, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావురా. నీతో ఉంటే ఒక విషయం ఏంటి, అన్ని విషయాలు మర్చిపోతాను. అబ్బా, నేను చెప్పేది వినరా. మ్యాథ్స్ పీరియడ్ తర్వాత ఏ పీరియడ్? గేమ్స్ పీరియడ్. నెక్స్ట్ గేమ్స్ పీరియడ్ కదా, బతికిపోయాం. ఈ మధుగాడు చాలా తెలివైన వాడురా. నా పక్కనుంటే అన్ని మర్చిపోవడం కాదు, అన్నిట్లోని ముందుంటావు. అదిగో గేమ్స్ పీరియడ్. ఎంత గేమ్స్ పీరియడ్ అయితే మాత్రం మన పీటీ సార్ మనకి అస్సలు ఛాన్స్ ఇవ్వడు. బాగా ఆడిన వాళ్ళనే ఆడిస్తారు. పిల్లలు, ఈ రోజు పీటీ సార్ రాలేదు, అందుచేత ఎవరి గేమ్స్ వాళ్లే ఆడుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఒకరికొకరు గొడవ పడకుండా ఆడుకోండి. ఓకే టీచర్. ఒరే, ఏం గేమ్ ఆడదాం రా? ఖోఖో ఆడదాం రా. లేదు, కబడ్డీ ఆడదాం రా. ఫుట్బాల్ ఆడదాం రా. రన్నింగ్ రేస్ లో నన్ను ఓడించేవాడే లేడు. రన్నింగ్ రేస్ ఆడుకుందాం రా. వద్దు, లాస్ట్ టైం కూడా ఇలాగే పడిపోయి నా ముడుకులు చెక్కుకుపోయాయి. రన్నింగ్ రేస్ అయితే నేను ఆడను. కబడ్డీలో నన్ను ఓడించేవాడే లేడు. రండి కబడ్డీ ఆడుకుందాం. ఈ పిల్లి పిత్ర ఆటలన్నీ ఆడి ఆడి బోర్ కొట్టేసింది. ఒరే మధు, ఇదే మంచి ఛాన్స్. నీ స్టోరీ టెల్లింగ్ తో పిల్లలందరినీ నువ్వు మళ్ళీ
సూపర్ హీరో అనుకునేలా చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఖాళీ గేమ్స్ పీరియడ్ దొరకదు. హే పిల్లలు, నువ్వేంటి పెద్దోడివా? నీ కుళ్ళు పైన కుళ్ళు కాలవా జోకులు ఆపరా బంటి. వచ్చాడ్రా ఫ్రెష్ జోకులు వేయడానికి. నన్ను రెచ్చగొట్టకో. ఏంటి మ్యాటరో ముందు చెప్పురా. మీ అందరికి ఒక సూపర్ హీరో కథ చెప్పబోతున్నాను. మీరు ఆటలాడుకున్న దానికన్నా డబుల్ ఎంటర్టైన్ అవుతారు. ముందు నువ్వు డబల్స్ ఎక్కించుకుని సైకిల్ తొక్కరా, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ డబల్ ఎంటర్టైన్ చేతువు. ఒరే బంటి, నీ సబ్బే అనుకున్నాను. నీ బుర్ర కూడా స్లోరా. నువ్వు వినకపోతే పక్కకు పోయి ఆడుకో. వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ ఏం కదో చెప్పు, అది వినాలో వద్దో మేము డిసైడ్ అవుతాం. మీ అందరికి హనుమాన్ గద తెలుసా? ఓ ఎందుకు తెలీదు, చాలా బాగా తెలుసు. హనుమాన్ అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం. నాకు కూడా ఇష్టం. నన్ను చూస్తుంటే మీకు హనుమంతుడు లాగా అనిపించట్లేదా? వాళ్ళ ఇంట్లో పనోడిలాగా కూడా అనిపించట్లేదు. ఒరే బంటి, ఇంకొకసారి కుళ్ళి జోకులు వేసావనుకో నీ చేతుల్ని తీసుకెళ్లి కుళ్ళి కాలంలో ముంచేస్తాను. పక్కకు పో. ఒరే మధు, ఇప్పుడు ఈ కథలని అవసరమా? నీకు అవసరం లేకపోతే నువ్వు కూడా బంటి గారితో కలిపి ఆడుకో పో. హనుమాన్ అన్నావు కదరా, చెప్పు వింటాం. ఒక రోజు హనుమాన్ మా నాన్నగారి ఫోన్ కి కాల్ చేసి నాతో మాట్లాడతాను, ఫోన్ నాకిమ్మన్నారు. హనుమాన్ మీ నాన్నగారికి ఫోన్ చేశారా? అవును, అంత నోరు వదిలేకు, ఈగలు లోపలికి వెళ్ళిపోతాయి. హనుమాన్ తో నువ్వు మాట్లాడావా? ఏం మాట్లాడావు? హలో హనుమాన్, చెప్పండి. ఆ మధు, నీకు నా గదని పంపిస్తున్నాను. అది నీ చేతిలో ఉన్నంత వరకు నువ్వు ఎవ్వరితోనైనా గెలుస్తావు. నువ్వు ఏం కావాలన్నా చేస్తావు, ఎంత దూరమైనా ఎగురుతావు. నాలాగా ఇండియా నుంచి లంకకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ హనుమంతుడు కదవా నీకిచ్చి పవర్స్ ఇచ్చారా? అవును. నాకెందుకో డౌట్ గా ఉంది. వీడి చేతిలో నేను ఎప్పుడూ హనుమంతుడి కథను చూడలేదు. ఒరే వాడి బెస్ట్ ఫ్రెండే చెప్తున్నాడు, వీడన్ని అబద్ధాలే చెప్తున్నట్టు అనిపిస్తుందిరా. కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగినప్పుడు పక్కన లేకపోవడం మీ దురదృష్టం. అది జరగలేదు అనుకోవడం మీ అమాయకత్వం. నాకెందుకో నమ్మశక్యంగా లేదు. 2 రోజుల్లో మళ్ళీ హనుమంతుడి కథని నాకు పంపిస్తున్నారు. దాంతో నేను మొదట చెదగొట్టేది ఈ బంటిగాడినే. ముందు నీకు హనుమంతుడు గదని పంపని, ఆ తర్వాత నన్ను చీతగొడతావో లేదో చూద్దాం. రామాకి టైం అయిపోతుంది, ఈ పంచేమో ఊడిపోతుంది. రే రామారావు, ఈ పంచెను కొంచెం సర్దు. ఆ గాథనే కొంచెం గోడ మీద పెట్టరా. అట్టాగే పెడతాను. ఆ గద తీసుకొని నువ్వేం చేసావు? మన ఊరు నుంచి వైజాగ్ కి, వైజాగ్ నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా హిమాలయాల మీదకి ఎగిరిపోయాను. ఆ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా హిమాలయాల మీదకి ఎగిరిపోయావా? అవును. ఒరే అక్కడ చూడండి గదా. అక్కడ ఉన్న రాక్షసులందరినీ గదతో డిషుం 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 అని గుద్ది పారేశాను. రే, నేను ఇక్కడ కథ చెప్తుంటే మీరు పైకి చూస్తున్నారేంట్రా? హనుమంతుని గదా. ఆ? ఒరేయ్, వీడికి నిజంగానే హనుమంతుడు గదని పంపించారు. ఎవర్రా అది రాడ్డుతో నా బుర్ర మీద కన్నం పెట్టింది? హనుమాన్ 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 హనుమాన్. ఆ, నేనేదో సరదాగా చెప్తే నిజంగానే నా మీద గద వచ్చి పడిందేంటి? నిజంగానే హనుమాన్ నా కోసం గదను పంపించారా? నా కథను విన్నారా? యాహూ! ఇదే మంచి ఛాన్స్. ఈ గదని నా భుజం మీద పెట్టుకొని స్కూల్ అందరి దగ్గర మార్కులు కొట్టేస్తా. ఈ సూపర్ హీరో మధు గాడితో ఎవరూ పెట్టుకోకండి. ఒరే మధు, నువ్వు సూపర్ రా. ఆ గదని ఒకసారి ఎత్తి హనుమంతుడిలా భుజం మీద పెట్టు. ఏంట్రా వాడి గదను లేపలేకపోతున్నాడు? ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నారు? ట్రిప్ సెట్ చేసుకుంటున్నా, ఎత్తుతా నాగండి. ఒరే, వీడు హనుమంతుడి దగ్గర నుంచి గదని పొందాడు గాని ఎత్తే భాగ్యం పొందినట్టు లేడురా. మీకు ఇలా కాదురా, ఎత్తి చూపిస్తా చూడండి. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర్. ఏయ్ యా! అబ్బా, ఇప్పుడు నిజంగానే హనుమంతుడిలాగా ఉన్నాడు. నా గద ఎదురా. స్కూల్లో పడిపోయినట్టున్నది, పదా వెళ్ళి తీసుకుందాం. చూసారా పిల్లలు, ఈ మధుగాడితో జాగ్రత్తగా ఉండండి. ఈ బంటిగాళ్ళ ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే వాడికి గదతో పిడిగుద్దులే. మధు మాకు ఒకసారి హనుమాన్ని చూపిస్తావా? ఈసారి హనుమాన్ నన్ను కలడానికి వచ్చినప్పుడు మీ అందరితోని ఒక సెల్ఫీ దిగమని చెప్తానులేండి. ఏంటి హనుమాన్ నిన్ను కలడానికి వస్తారా? ఒరేయ్, అటు చూడండి రా, హనుమాన్ వస్తున్నారు. హనుమానా?
ఈ రోజేంటి నా నాలుక మీద ఇన్ని మచ్చలు వచ్చేసాయా? నేనేమన్నా ఇట్టే జరిగిపోతుంది. ఒరే మధు, నువ్వు మామూలుడు కాదురా. నీతో ఉంటే ప్రతి దాంట్లోనే ముందుకెళ్లేలాగే ఉన్నాను. డైరెక్ట్ గా హనుమాన్ రప్పించేసావు కదరా. హనుమాన్ 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 హనుమాన్. పిల్లలు నా వేషం చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు మామ. అవును మావా, అదిగో గద ఆ పిల్లోడి దగ్గర ఉంది. ఏ బాబు, ఆ గద ఇలా ఇవ్వు. ఆ హనుమాన్ నన్నేనా? నిన్నే బాబు, ఆ గద ఇలా ఇవ్వు. గద ఎత్తలేకపోతున్నాడు. ఆగు, నేనే వచ్చి తీసుకుంటాను. వావ్ మధు, నువ్వు చెప్పిందంతా నిజమే. అదే ఎలా నిజమైందో నాకు అర్థం కావటం లేదు. ఏంటి? ఏం లేదు, నేను ముందే చెప్పానుగా నేను చెప్తుందంతా నిజమేనని. తొక్కేం కాదు, అతను వేషం వేసుకుని వచ్చాడు. అతను మా నాన్నగారికి బాగా తెలుసు. వీడు చెప్పిందంతా అబద్ధం. అతను హనుమంతుడు కాదు, ఆ గదకి పవర్స్ లేవు. కావాలంటే అక్కడ చూడండి, అతను తోకని ఎలా సెట్ చేసుకుంటున్నాడో. నిజమే, వీడు చెప్పినవన్నీ అబద్ధాలు. వీడు మన గేమ్స్ పీరియడ్ నంతా చెడగొట్టాడు. ఒక అబద్ధపు కథ చెప్పి మనం ఆటలు ఆడుకోకుండా చేశాడు. వీడి పని టీచర్ కి చెప్దాం పదండి. ఇంత చిన్నదానికి టీచర్ కి ఎందుకురా కంప్లైంట్ ఇవ్వడం? లేకపోతే ఇలాగే ఎన్నో గేమ్స్ పీరియడ్స్ వీడు చెడగొడతాడు. ఆ వేషాలు వేసే అతను రాకపోయి ఉంటే ఈ కథ నిజమని నమ్మిద్దును. ఛే.